జై వీరభద్రకాళి మాత నమో నమః. నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకో, నువ్వు కుటుంబ విలువలను పెంచుకో, నీకు ఇచ్చిన జన్మ కర్మ తెచ్చుకోనికి తల్లిదండ్రులు పోషించుకో, భార్య పిల్లల్ని బాగా చూసుకో. సమాజంలో నువ్వు చీడు పురుగు కాకుండా ధర్మానికి కట్టుబడి ఉండు చాలు. భగవంతుడు నిన్ను చేర్చుకుంటాడు. ఆయనకి తెలుసు. ఇంకా మధ్యలో మాయ అనేది ఉంటుంది. కానీ నువ్వు నాయకులు పట్టుకుంటే అనుకో కొన్ని రోజులే వెలగగలవు, ఆ డబ్బుతో కొన్ని రోజులే బతకగలవు, కానీ శాశ్వతంగా బతకలేవు ఆ ఉసురు సొమ్ముతో. కానీ భగవంతుని నమ్ముకుంటే జీవితాంతం నీకు తోడుకుంటాడు. నమ్మల్లా, మనస్సులో పెట్టుకొని నమ్మల్లా. గడికపోతే కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు, సుఖం వచ్చినప్పుడు అన్ని మాయలకు అప్పిపోతాయి. నువ్వారా భక్తుడు? ఏ విధంగా భక్తులు అవుతారా దేవుడికి? మీరు దేవుడిని బాధ పెడుతున్నాం. దేవుడు ఎంత కాపాడాలని మనకు వరాలు ఇచ్చి లేపినా దేవుడు అంటే అలసి అయిపోయినాడు. పో గుండు కొట్టుకో, తలమండి ఇస్తానని మొక్కో, తిరుపతి పోతానని మొక్కో, ఉరుకుందని సాగు మొక్కో, ఆ మొక్క ఆకులు పూసి మొక్క, ఈ మొక్క అంటే ఉత్తు మొక్కలకే వరాలు ఇవ్వాలా. కానీ వాళ్ళు ధర్మం ప్రకారం ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు మనం వెలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఆటలు సాగవు. వీరభద్రుడు దిగినాడు కాబట్టి కర్మ సిద్ధాంతం మొదలుపెట్టినాడు. తను చెప్పినట్లు ఆదివారం మాంసం తినకుండా తాగకుండా ఉండే వాళ్ళకే చూసుకుంటాడు. అంటే ముందుగా అర్థమవుతుంది మీకు. రాబో రోజుల్లోన సోమవారం పొద్దునే ఉరుకుందని స్వామి ఉంటుంది. ఆదాయం తిని పూజ చేస్తే పూజ ఎక్కుదు. ఇంకా మన సనాతన ధర్మం, హిందూ ధర్మంలో తెలిసిన వాళ్ళు గోబీలు కానీ అవి ఎక్కువ అమ్ముతుంటారు. ఎగ్గులు పెట్టి అమ్మద్దండి అమాసకు కానీ సోమవారాలు కానీ. అది స్వామికి అంకితం చేయాలి మనం. ఆ రోజు ఏం ఉండకూడదు. ఆ విధంగా చేస్తేనే పూజలుగా. ఈరోజు వ్యాపారంకి ఆశపడుతుంది, రేపు జరిగేది నీకు తెలియదు, ఇంక వారం అనేది తెలియదు. ఎగ్ అనేది ఒక మాంసంకి సంబంధించిన శాకారం కాదురా. దాంట్లో పిండం ఉంటుంది. దాన్ని పొదిగేస్తే కోడిపిల్ల వస్తుంది. దాన్ని శాకారం అని ఎవరు అన్నారా? ఎవరు అనింది? ఇప్పుడు నీకు నువ్వు ఎట్లా పిండం ఉండి శిశువు అవుతుందో అది కూడా అంతే. దాన్ని మార్చుకొని కాల్సి తింటే కర్మ పెరుగుతుంటుందిరా. రోగాలు ఎక్కువ అవుతుంటాయి. బీపీ సోకలు, ఆటలు, ఆట సర్జరీలు, కిడ్నీ చేయడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, క్యాన్సర్ అన్నీ ఎందుకు వస్తుంటాయి? కర్మలు బట్టి వస్తాయి. జయభద్ర.